నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్లతో సెమీ ట్రక్కులను నడుపుతున్న 49 మందిని యుఎస్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు అరెస్ట్ చేశారు. వారిలో 30 మంది భారతీయులు ఉన్నారు. కాలిఫోర్నియాలోని ఎల్ సెంట్రో సెక్టార్లోని ఇంటర్ ఏజెన్సీ కార్యకలాపాలలో భాగంగా ఇమిగ్రేషన్ చెక్పోస్టుల వద్ద 49 మంది అక్రమ వలసదారులను బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు అరెస్టు చేసినట్లు యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అమెరికాలో ఇటీవల జరిగిన ట్రక్ ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో అమెరికా ప్రభుత్వం విదేశీ ట్రక్ డ్రైవర్లకు వర్క్ వీసాలు, కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ల జారీని ఇప్పటికే ఆపేసింది. ప్రస్తుతం వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్లతో సెమీ ట్రక్కులను నడుపుతున్న వారిపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నవంబర్ 23, డిసెంబర్ 12 మధ్య బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెంట్లు నిర్వహిస్తున్న ఆపరేషన్లో వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్లతో సెమీ ట్రక్కులు నడుపుతున్న 42 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేశారు. అందులో 30 మంది భారతీయులు ఉన్నారు. 2 ఎల్ సాల్వడార్ దేశస్థులు కాగా మిగిలిన వారు చైనా, ఎరిట్రియా, హైతీ, హోండురాస్, మెక్సికో, రష్యా, సోమాలియా, టర్కీ, ఉక్రెయిన్కు చెందిన వారు ఉన్నారు. అనంతరం కాలిఫోర్నియాలోని వాణిజ్య ట్రక్కింగ్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన ఆపరేషన్ హైవే సెంటినెల్లో మరో 7 అక్రమ వలసదారులను బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెంట్లు అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 49కి చేరుకుంది. వలస చట్టాల ఉల్లంఘనలను నివారించడం, దేశంలోని హైవేలను రక్షించడం కోసం అమెరికా ఈ చర్యలను తీసుకుంటుంది. డిసెంబర్ 10, 11 తేదీల్లో ఇండియా స్టేషన్ ఏజెంట్లు ఆపరేషన్ హైవే సెంటినెల్ చేపట్టారు. ఒంటారియో, కాలిఫోర్నియాలోని ఫోంటానాలో యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ నేతృత్వంలో 2 రోజుల ఉమ్మడి ఆపరేషన్ను పెద్ద ఎత్తున చేపట్టారు. మొదటి రోజు ఇండియో సిబ్బంది 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇక రెండవ రోజు 4 భారతీయులను, 1 ఉజ్బెకిస్తాన్ జాతీయుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్ హైవే సెంటినెల్ ప్రత్యేకంగా కాలిఫోర్నియాలోని వాణిజ్య ట్రక్కింగ్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన ఆపరేషన్. వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్లతో సెమీ ట్రక్కులు నడపడం వల్ల అనేక మంది ప్రమాదాలు జరగడంతో ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. ఈ ఆపరేషన్ గురించి కాలిఫోర్నియాలోని ఎల్ సెంట్రో సెక్టర్ యాక్టింగ్ చీఫ్ పెట్రోల్ ఏజెంట్ జోసెఫ్ రెమెనార్ స్పందించారు. ఆ ఆపరేషన్ సక్సెస్ 2025లో అమెరికా అనుభవించిన అపరిమిత సరిహద్దు సంక్షోభం వల్ల ఎదురయ్యే ప్రమాదాలను హైలైట్ చేస్తుందన్నారు. ఇటీవలి కాలంలో చట్టవిరుద్ధంగా అగ్రరాజ్యం అమెరికాలోకి ప్రవేశించిన విదేశీయులు వాహనాలు నడుపుతుండగా పలు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అక్రమంగా యుఎస్లో వచ్చిన రామ్జిందర్ కుమార్ అనే భారతీయుడు రోడ్డు యాక్సిడెంట్ చేశాడు. దీంతో అతడిపై నేరపూరిత నిర్లక్ష్యంతో కూడిన హత్య, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు అభియోగాలు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఆగస్టులోనూ ఇదే తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 ప్రాణాలు విడిచారు. 2018లో అక్రమంగా అగ్రదేశంలోకి ప్రవేశించిన హర్జిందర్ సింగ్ ఆ ఘటనకు కారకుడని అధికారులు తేల్చారు. ఈ క్రమంలో హర్జిందర్ సింగ్ను అరెస్ట్ చేశారు. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అతనిపై అరెస్ట్ డిటైనరీని నమోదు చేసింది. అదే నెలలో కాలిఫోర్నియాలో వాణిజ్య 18 చక్రాల కమర్షియల్ వాహనాన్ని నడుపుతూ పలు కార్లను ఢీకొట్టాడు ప్రతాప్ సింగ్ అనే భారతీయుడు. దీంతో ప్రతాప్ సింగ్ ను ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అరెస్ట్ చేసింది. ఈ ప్రమాదంలో 5 ఏళ్ల దలీలా అనే చిన్నారి తీవ్ర గాయాలు కావడంతో మరణించింది. ఈ ఏడాది అక్టోబర్లోనూ రోడ్డు ప్రమాదానికి కారణమైనందుకు ఓ భారతీయుడు అరెస్ట్ అయ్యాడు. కాలిఫోర్నియాలో జరిగిన ఘటనలో 3 మృతికి కారణమయ్యాడని పోలీసులు జషన్ ప్రీత్ సింగ్ ను అరెస్ట్ చేశారు. 21 ఏళ్ల సింగ్ ప్రమాద సమయంలో మాదక ద్రవ్యాల మత్తులో ఉన్నాడని అధికారులు తెలిపారు.